సింధు ఉన్నారు, పద్మశ్రీ అవార్డీ పివి సింధుతో మాట్లాడదాం. తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన సింధు గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి. స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇనిషియేటివ్ తో ముందుకు రావాలి, ఏ అంశాలు ఇప్పటివరకు ఎట్లా ఉంది స్పోర్ట్స్? మనం ఇవాళ అందరితో మాట్లాడామండి. ఐ థింక్ వాళ్ళ వ్యూస్ ఇచ్చారు, అసలు ఏంటి ఎలా ఉండబోతుంది. లేకపోతే నా సైడ్ నుంచి యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఐ థింక్ స్పోర్ట్ హెస్ గివెన్ మీ సో మచ్ అండి. నౌ ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద స్పోర్ట్. అండ్ తప్పకుండా సీఎం గారు ఎంతో మంచి విజన్తో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మా సైడ్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటే తప్పకుండా ఇస్తామని నేను కోరుకుంటున్నాను. పివి సింధు వాళ్ళు అంటే వాళ్ళు చాలా మంది యువతకి ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూసి చాలా మంది స్పోర్ట్స్ కి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. పద్మశ్రీ తర్వాత పద్మవిభూషణ్ ఇన్ని అవార్డ్స్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. మీరు ఏం చెప్తారు? ఎట్లాంటి హబ్గా మారాలి స్పోర్ట్స్కి సంబంధించి తెలంగాణ? గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే 10 years, ఇప్పుడు ఎట్లా ఉండాలి? తప్పకుండా అండి. మనకి ఎంతో మంది అథ్లీట్స్ పైకి వచ్చి మన దేశం కోసం మెడల్స్ రావాలని మనం కోరుకుంటున్నాము. అండ్ బోర్న్ అండ్ బాటప్ హియర్ అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను. బట్ ఐ థింక్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మన పిల్లలు అన్నప్పుడు గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. పిల్లలు సపోర్ట్ అన్నది చేస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కోచెస్ నుంచి కూడా కోచెస్లో ఆ ఎడ్యుకేషన్, లేకపోతే ఆ ట్రైనర్స్ నుంచి ఆ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక కోచ్ బాగా ఎడ్యుకేటెడ్ ఉండి అలాగే ట్రైనర్స్ కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఉంటే పిల్లలకి కరెక్ట్గా నేర్పించే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ చేస్తే తప్పకుండా పిల్లలు హార్డ్ వర్క్ చేసి పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ సపోర్ట్ సిస్టంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనకి ఎంతో అకాడమీస్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, మనం అన్ని అకాడమీస్ని అందరు అథ్లీట్స్ని ఈక్వల్గా మనం భావించి ప్రతి ఒక్కరికి ఆ సపోర్ట్ ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్. యువత అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళని ఏం లేదు, ఈరోజు చెడు మార్గాల వైపు దృష్టి పెడతారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ కానీ, మద్యం కానీ, స్మోక్ కానీ, ఇట్లా డిఫరెంట్ రూట్లో వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ అంటే చాలా ఫిట్గా ఉండాలి. వాళ్ళు ఫిట్గా ఉంటే కూడా నెక్స్ట్ వాళ్ళ కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ దేశ ఆరోగ్యం కానీ బాగున్నట్టే. దాని గురించి ఆఫ్ కోర్స్ అండి, తప్పకుండా ఇప్పుడు మనకు ఒక అథ్లీట్ మనం పైకి రావాలి, దేశానికి పేరు తేవాలంటే డెఫినెట్గా ఇవన్నీ చూడకూడదు. ఈ తప్పు డైవర్షన్లో అన్నది మనం వెళ్ళకూడదు. బికాజ్ తప్పు డైరెక్షన్లో వెళ్తే తప్పకుండా మనం ఏం సాధిస్తామో అది సాధించలేము, ఏం సాధించాలనుకుంటామో అది సాధించలేము. ఆఫ్ కోర్స్ తల్లిదండ్రుల సపోర్ట్ అన్నది చాలా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం రైట్ డైరెక్షన్లో ఆ తల్లిదండ్రులు వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. యాజ్ అ కిడ్, యాజ్ అథ్లీట్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒక అథ్లీట్ పైకి రావాలి, ఒక స్టేట్ లెవెల్ గెలవాలి, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ గెలవాలి అంటే సపోర్ట్ అన్నది ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. గవర్నమెంట్ ఐఎమ్ వెరీ లక్కీ అండి. మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకున్నాను, రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లారు. సో అందుకే నేను ఇంత పైకి ఈ స్టేజ్లో నేను రాగలిగాను. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సమ్మిట్ గురించి ఏం చెప్తారు? 2 మాటలు. ఆఫ్ కోర్స్ సమ్మిట్ అనేది చాలా బాగా జరిగిందండి. అండ్ మనం చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్ కోచెస్ నుంచి, అలాగే ప్లేయర్స్ నుంచి, అలాగే అనిల్ కుంబ్లే గారు అండ్ డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి ఎన్నో విషయాలు విన్నాము. సో ఐ థింక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారు. సో దిస్ వాజ్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ సెషన్ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పివి సింధు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. యువకులు స్పోర్ట్స్ పైన దృష్టి పెట్టాలి, తల్లిదండ్రులు అవకాశం ఇస్తారు, కష్టపడాలి, ఎఫోర్ట్ పెట్టాలి, చెడల వాటికి దూరంగా ఉండాలంటూ తెలంగాణ ఒక స్పోర్ట్స్ హబ్గా మారేటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. సమ్మిట్ అనేటువంటిది పివి సింధు పద్మశ్రీ అండ్ పద్మవిభూషణ్ అర్జున అవార్డీ గ్రహీత బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి ప్లేయర్ పివి సింధు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, ఇంటర్నేషనల్ సమ్మిట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.